ఎలా ఉన్నారు? బాగున్నా కానీ నాకు యాంకర్ పక్కన కూర్చుని అడిగితే బాగుంటది. అంత దూరం ఈ డిస్టెన్స్ ఉంటేనే బాగుంటది. అక్కడెక్కడ కూర్చున్నారు. బోల్డ్ క్యారెక్టర్లకి ఎందుకు పరిమితం అయ్యారు? అవే ఇస్తున్నారు కాబట్టి బోల్డే ఇస్తున్నారు, నేను బోల్డే చేస్తాను. ఇస్తే చేసేస్తారా? మీరు మొత్తం ఎంతమంది ఫ్యామిలీ? మమ్మీ, డాడీ, నేను, తమ్ముడు ఒకప్పుడు. ఇప్పుడైతే నేను. వదిలేసారా? కాదు, ఇప్పుడు నువ్వు ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్లు చేశారు కదా, సో మీ పేరెంట్స్కి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందని మీకు అనిపించలేదా? ఎవరికి ఇబ్బంది అనిపించినా అనిపించకపోయినా నాకు నచ్చింది ఇది. డాక్టర్ సమరం గారితో కూడా మీరు ట్రావెల్ అయ్యారు. సో ఎలా అనిపించింది అతనితో? వెరీ గుడ్, మంచి ఎక్స్పీరియన్స్. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? సన్నీ లియోన్. బా, మీకు ఇష్టమేనా? చాలా వద్దులేండి అంత. అంటే తనలాగా అయిపోదాం అనుకోనరా మీరు ఇండస్ట్రీలోకి వచ్చి? అయ్యారా మరి? మేబీ తనకన్నా బెటర్ అవుతున్నామో. ఇంకా అవుతారా? నేను ఉండాలా ఇంటర్వ్యూ నుండి వెళ్ళిపోవాలా? సీరియస్గా చెప్పండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ రాజేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకుంటూ మీ ముందుకు వచ్చా. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే, ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆవిడ ఫోటోనే కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని వీడియోస్తో ఇంకా పాపులర్ అయ్యారు. ఇంతకు ముందే తెలిసే ఆవిడ, బట్ ఆవిడే మన స్వాతి నాయుడు గారు. అసలు ఈ మధ్యకాలంలో ఇంకా పాపులర్ అయిపోదామని ఇంకా వీడియోస్ తీస్తున్నారు. సో ఏంటి అసలు ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో, యూట్యూబ్ని అసలు ఎలా ఈ అరాచకాలు చూద్దాం అనుకుంటారో ఏంటో మనకైతే తెలీదు. సరే, ఆవిడ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా కానీ నాకు యాంకర్ పక్కన కూర్చుని అడిగితే బాగుంటది. అంత దూరం ఈ డిస్టెన్స్ ఉంటేనే బాగుంటది. అక్కడెక్కడ కూర్చున్నారు. ఈ డిస్టెన్స్ నాకు కూడా కంఫర్ట్ గా ఉంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఏం చేద్దాం అనుకుంటాను? ఏం చేద్దాం అనుకుంటున్నాను ఏం లేదు. యూట్యూబ్ అనే కాదు, ఏదైనా లైక్ మూవీ సైడ్. ఇంతకు ముందు ఒక రేంజ్ ఉంది, ఓకే, బట్ ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అదే కదా మనకు కావాల్సింది. అదేనా? కావాలి కదా. ఎందుకని అదే విధంగా అటువైపు వెళ్ళారు? లైక్ అవే అవకాశాలు వస్తున్నాయి, అవే చేస్తున్నాను. ఈ అదే కాకుండా మనం ఓపెన్ గా మాట్లాడేసుకుందాం. సో స్వాతి నాయుడు గారు బోల్డ్ క్యారెక్టర్లకి ఎందుకు పరిమితం అయ్యారు? అంటే అవే ఇస్తున్నారు కాబట్టి బోల్డే ఇస్తున్నారు, నేను బోల్డే చేస్తున్నాను. అంటే ఇస్తే చేసేస్తారా? చేస్తాను. ఓకే, స్టార్టింగ్ మీరు ఏంటి, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్టా, లేకపోతే ఇష్టమా, ఫ్యాషనా, హీరోయిన్ అయిపోదామని వచ్చారా, లేకపోతే ఏదో ఒకటి అవుదామని వచ్చారా? ఏదో ఒకటి అవుదామని వచ్చా. హీరోయిన్ అవ్వచ్చు, కాకపోవచ్చు, బట్ ఎందుకంటే మనం కూడా మనల్ని మనం చూసుకోవాలి కదా. హీరోయిన్ అవ్వేంత క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని. సో ఏదో ఒకటి అవుదామని నేను వచ్చాను. ఇప్పుడు ఏమయ్యాను మీ అందరికీ. సో ఎలా వచ్చారు? ఇప్పుడు ఏమయ్యారో మాకు తెలుసు, ఆడియన్స్ కూడా తెలుసు. ఓకే, బట్ స్టార్టింగ్ ఎలా వచ్చింది, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్, చాలా ట్రై చేశాను అండ్ ఎక్కడ అవకాశం రాలేదు. అండ్ తర్వాత వచ్చిన లేట్ నైట్ షోస్ వచ్చాయి అండ్ మూవీస్ సైడ్ కూడా, రొమాంటిక్ సైడ్ వచ్చాయి. అంటే టూ వచ్చాయి, రెండు వచ్చాయి. ఒకటి ఏంటంటే రొమాంటిక్ సైడ్ వచ్చాయి, అంటే ఇక హాఫ్ బట్టలు వేసుకోవడం, ఉన్న ఆన్ కెమెరా బట్టలు ఇప్పడం, ఇది వచ్చాయి. లేదంటే కనుక ఇంకొకటి వచ్చాయి ఏంటంటే ఒక క్యారెక్టర్ ఉంది, అది రిలీజ్ అవుతుంది కానీ అది నేనే అందరికి చెప్పుకోవాలి. అంటే లైక్ బ్లాక్ మేకప్ వేయడం కానీ, అలా డీగ్లామరస్గా కావడం కానీ, అంటే నేనని కూడా ఎవరికి తెలీదు. మీకు ఇండస్ట్రీ మీద ఇష్టమా, ఫ్యాషన్, ఎవ్రీథింగ్? అంటే మీరు ఏ క్యారెక్టర్ చేద్దామని వచ్చారు, ఏ క్యారెక్టర్ చేస్తాను? మామూలుగా సినిమాల్లో అందరూ హీరోయిన్స్ వాళ్ళందరూ ఎలా చేస్తారు అలానే చేద్దామని వచ్చాను. హీరోయిన్ ఫిక్స్ అయిపోయారు. ఓకే, బట్ ఏ క్యారెక్టర్స్ వస్తే అవి చేశాను. బట్ ఈ క్యారెక్టర్కి ఎందుకు ఓకే చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే నాకు అవకాశం అది వచ్చింది, నేను అది చేశాను. ఇంకా కంటిన్యూ అలానే వస్తుంది, అలానే చేస్తున్నా. మధ్యలో కొద్దిగా 1-2 మూవీస్ నార్మల్గా కూడా చూపెట్టారు, జనాలు చూసారు. కానీ జనాలకి ఎవరికైనా కావాల్సింది మసాలా కదా. సో అలానే వాళ్ళకి కావాల్సింది అదే మీరు ఫిక్స్ అయిపోయారు. అలానే ఏం లేదు, అవి క్యారెక్టర్స్ వస్తున్నాయి, అవి చేస్తున్నా. మీది ఎక్కడ? ప్రాపర్ విజయవాడ. మీరు మొత్తం ఎంతమంది ఫ్యామిలీ? మమ్మీ, డాడీ, నేను, తమ్ముడు ఒకప్పుడు. ఇప్పుడైతే నేను, హస్బెండ్, పాప. వదిలేసారా? ఇది మమ్మీ డాడీ వాళ్ళు
మమ్మీ డాడీ వదిలేలే ఉన్నారు. మరి ఒకప్పుడు ఇప్పుడు అంటున్నారు. అంటే ఒకప్పుడు నా ఫ్యామిలీ అంటే పెళ్లి కాక ముందు ఇది ఉండే, పెళ్ళైనాక ఇది అని చెప్తున్నా. కాదు, ఇప్పుడు నువ్వు ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్లు చేశారు కదా, సో మీ పేరెంట్స్కి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందని మీకు అనిపించలేదా? ఎవరికి ఇబ్బంది అనిపించకపోయినా నాకు నచ్చింది ఇది, నేను చేస్తున్నా, దట్స్ ఇట్. అంటే నీకు నచ్చింది నువ్వు చేయడం ఓకే కాదనట్లేదు, బట్ మనకంటూ మనల్ని పెంచి పోషించిన పేరెంట్స్ కోసం మనం ఒకసారి ఆలోచించాలి కదా. కానీ నేను ఒక్కదాన్ని మూవీస్ సైడ్ వచ్చినప్పుడు నాకు ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు మరి నాకు వచ్చిన దారిలో నేను వెళ్ళాలి కదా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఒక తల్లిదండ్రి ఉన్నారు, వాళ్ళ కొడుకు ఏదో ఒక ఈ ఏమంటారు చెక్కలన్నీ కట్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు, ఒకటి ఉంటుంది కదా అడితి, మీకు తెలుసా అడితి అంటారు, అడితిలో చెక్కలు కొట్టే పని చేస్తారు. ఏ తల్లిదండ్రికి నచ్చదు కొడుకు అంత కష్టపడి చెక్కలు కొట్టో ఏదో చిన్న పని కష్టపడే పని చేస్తే, బట్ కానీ బతకడానికి ఏదో ఒక పని చేయాలి, వచ్చిన దారిలో వెళ్ళాలి. వన్ ఆఫ్ ద డే మేబీ అతనే ఓనర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్లనే నాకు మూవీస్ సైడ్ వచ్చినప్పుడు రొమాంటిక్ సైడ్ వచ్చింది, దాన్ని తక్కువగా చూడాల్సిన అవసరం ఏముంది. బోల్డ్ క్యారెక్టర్స్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. తక్కువ అని కాదు, బట్ ఆ క్యారెక్టర్లు చేయడం వల్ల మన పర్సనల్ లైఫ్ బ్యాడ్ అయిపోద్ది, ప్రొఫెషనల్ కూడా బ్యాడ్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక మూవీలో విలన్ అంటే రియల్ గా కూడా కత్తి పట్టి అందరికి రోడ్డు మీద కస పొడిచేస్తాడా? అది విలన్, ఇది బోల్డ్. బోల్డ్ అయినా విలన్ అనేవాడు కత్తి మాత్రమే పట్టుకుంటారు, బోల్డ్ అనేవారు చాలా ఇప్పాల్సి వస్తుంది. అవును బా. సో అలాంటప్పుడు కొంచెం ఇప్పుడు కెమెరా ముందు మీకు మేము ఇలా అంటే మరి అందరం అలా అనుకుంటే, మరి మన అందరం అలానే అనుకుంటే ఇంకా సినిమాలు ఎట్లా ఆడతాయి, బోల్డ్ క్యారెక్టర్స్ ఎట్లా అవుతాయి? సో ఎలా దెన్ యూ టెల్ మీ, ఎట్లా? మళ్ళీ అట్లయితే ఆ పోస్టులన్నీ ఖాళీగానే ఉంటాయి కదా. నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి అడిగేసి ధైర్యంగా చేసి ఇట్లా జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. మీలాంటి వాళ్ళు ఉద్ధరిస్తున్నారు, కన్నుల పండగ మీలాంటి వాళ్ళు ఉద్ధరిస్తున్నారు అంటావా? మేబీ. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? సన్నీ లియోన్. బా, మీకు ఇష్టమేనా? చాలా వద్దులేండి, అంత వద్దు మనకి, జస్ట్ మేము ఎక్కడి వరకు ఉన్నాం అలాగే ఉంచండి. సో సన్నీ లియోన్ ఓకే అంటే తనలాగా అయిపోదాం అనుకోనరా మీరు ఇండస్ట్రీలోకి వచ్చి? అయ్యారా మరి? ఏమో అయ్యాను అనుకుంటారా కొద్దిగా. తనలా చేశారేమో కానీ తనలాగా అవ్వలేదు అనుకుంటా. మేబీ తనకన్నా బెటర్ అయితేనేమో. ఇంకా అవుతారేమో. తనకన్నా బెటర్ అయితే నేను ఉండాలా ఇంటర్వ్యూ నుండి వెళ్ళిపోవాలా? సీరియస్గా చెప్పండి. మీరు వెళ్ళిపోతే వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు. మరి టూ మచ్ ఇది. సో ఏంటి మరి పరిస్థితి? ఇలా ఇంటర్వ్యూల్లో బోల్డ్గానే చేస్తాను, ఆ ప్రాంక్స్ అలాగే ఉన్నాయి, సో ఇది ఇలానే ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఈ జర్నీ ఇలా సాగిద్దాం? చూద్దాం, ఎవరైనా డైరెక్టర్ వచ్చి నా లైఫ్ టర్న్ చేసేలాగా ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ ఇచ్చి ఎక్స్పోజింగ్ లేకుండా అట్లా వచ్చి ఆ సినిమా హిట్ అయ్యి జనాలకు నచ్చి అట్లనే అవకాశాలు వచ్చి కలలు గంధం ఇట్లాంటివి జరిగితే అలా అయితే బాగుందని పడుకునేటప్పుడు అనుకుంటారు, బట్ మార్నింగ్ లేచేసరికి మళ్ళీ అది కల అని తెలుస్తుంటుంది. అంతేనా? లైఫ్ లో ఎన్నో అనుకుంటామండి. సో సిచ్యువేషన్ సహకరించాలి. ఇట్స్ అ టీమ్ వర్క్. నేను ఒక్కదాన్ని అనుకుంటే అవుతుందా? సో అందరూ అనుకుని అలా అయితే అవుతుంది. అట్లా అందరూ నేను సౌందర్యలాగానే చేస్తాను, సిల్క్ స్మిత లాగా చేయను అంటే ఓకే, బట్ అవకాశాలు రావాలి కదా. సౌందర్యకే వచ్చినాయి అలా, సిల్క్ స్మితాకే వచ్చినాయి ఇలా. సో వీ కాంట్ కంపేర్ ఎవరి లైఫ్ ఎట్లా వస్తుంది అంటే మనం చేయలేం. ఒకసారి సిల్క్ స్మిత లాగా చేసినప్పుడు నేను సౌందర్యలాగా చేస్తానంటే జనాలు అట్లా వద్దంటారు, కొద్దిగా అట్లనే చేయమంటారు. అట్లాగే మేబీ నాకు వచ్చిన ట్రై చేశారా? ట్రై చేసిన సెట్ అవ్వదు. ఇక మీరే చెప్తున్నారు మళ్ళీ సెట్ కాదు. సెట్ కాదంటే మీరు చెయ్యలేరు. మీరేంటంటే దానికి మీరు సౌందర్య సిల్క్ స్మిత లాగా చేయలేదు, అందుకే చేయరు. సిల్క్ స్మిత సౌందర్య లాగా కూడా చేయొచ్చు. సో అట్లా కాబట్టి నాలాగే జనాలు అటువైపు నుండి చూస్తారు తప్ప ఇటువైపు నుండి ఖచ్చితంగా చూడరు. అంటే సౌందర్యలాగే చూస్తారు, సిల్క్ స్మితలా చూడరు. కానీ అందరికి సిల్క్ స్మితనే నచ్చుతుంది అని మీరు అనుకుంటారు. కొందరికి నచ్చుతుంది అంతే. అందరికి యాంకర్ గారికి నా మీద కోపం అనుకుంటా, కోపం కాదండి, అలా వద్దు, అంత వద్దు, కోపం వద్దు, ప్రేమ వద్దు. జస్ట్ నేను ఒక యాంకర్ని, కొన్ని క్వశ్చన్స్ అడగాలి కాబట్టి అడుగుతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే స్వాతి నాయుడు గారికి ఇక ఈ ప్రొఫెషనల్ ఉంటుండగా లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయంట. స్టోరీ అనాలా, స్టోరీస్ అనాలా? స్టోరీస్ అంటే ఒక్కసారి ఒక్కటే స్టోరీ అవసరమా? అదే ఇప్పుడు ఈ ఫీల్డ్ లో మీరు ఉన్నప్పుడు ఆ స్టోరీస్ మనిషి అన్నాక ప్రేమ అవసరం కదండి. ప్రేమే అవసరం, ప్రేమలు కాదు.
ప్రేమే ఉండే నా దగ్గర, ప్రేమలు లేదు ప్రేమ ఉండే. ఓహో, ప్రేమ ఉండేది, బట్ దాన్ని అందరికీ పంచారా? కాదు, ఒక్క ప్రేమ ఒక్కరికే పంచేది. అది విఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి పంచేవాళ్ళు. సో ఫస్ట్ ఎవరికి పంచారు, ఏంటి ఆ ప్రేమ? ఫస్ట్ విజయవాడలో పంచిన ప్రేమ, దాని తర్వాత హైదరాబాద్ లో ఒకటి, ఇంకా తర్వాత హైదరాబాద్ లోనే కంటిన్యూ. అలా ఒక 99, 100 మేబీ అయ్యి ఉండొచ్చండి, నేనైతే కౌంట్ చేయలేదు. సో ప్రేమను పంచుతూనే ఉంటారు, ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. అంతేనా? డెఫినెట్లీ. సో ఏది మీరు వచ్చే స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారంట, మీకంటే ఒక వ్యక్తి హెల్ప్ చేశారంట, అక్కడ నుంచి స్టార్ట్ అయిందంట జర్నీ, ఏంటది? నాకెవరు హెల్ప్ చేయలేదు. ఎవరో అబ్బాయి తన చైన్ కూడా తాకట్టు పెట్టి బాయ్ ఫ్రెండ్. అందరూ బాయ్ ఫ్రెండ్సే. అందరు బాయ్ ఫ్రెండ్సే. ఆ నిమిషానికి హెల్ప్ చేశారు. దాని తర్వాత దానికి డబుల్ త్రిబుల్. మీకు అదే స్టోరీ తెలుసు కదా. ఆ తర్వాత నేను మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ అబ్బాయి నాకేం పెట్టాడు, మహా అంటే 2500 పెట్టాడేమో, కానీ నా దగ్గర ఎన్నో వేలు కూడా అనకూడదు, ఎన్నో లక్షలు తీసుకున్నాడు తెలుసా. తిట్టి కొట్టి. తన బర్త్డే అయితే ఏమంటారు, మ్యూజిక్ సిస్టమ్ నాకు అది గిఫ్ట్గా కావాలి అన్నారు. సమ్ 50,000 ఎంతో పెట్టి అది కొనిచ్చాను. తీసుకెళ్లి పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇది తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. మళ్ళీ నాకు ల్యాప్టాప్ కావాలి అని అడిగాడు. ఉన్న పలంగా మళ్ళీ ఉన్న వాటిలోకెల్లా హై రేంజ్ ల్యాప్టాప్ కొనిపెట్టించాను. ఆ తర్వాత మా ఇద్దరికి డిస్కషన్ అయ్యి విడిపోతున్న తర్వాత నెంబర్ అంటే బాయ్ ఫ్రెండ్ నెంబర్ అంటే మనకి ఎప్పుడు ఇక్కడ ఉంటుంది కదా హార్ట్ లో. నేను కాల్ చేసి, సరే మనకి బ్రేకప్ అయిపోయింది కదా, నువ్వు హ్యాపీ, మీ వైఫ్, 2 కిడ్స్, నా లైఫే కదా నాశనం అయింది, ఓకే నేను నీకు చాలా పెట్టాను, నేను అవన్నీ అడగట్లేదు, జస్ట్ ల్యాప్టాప్ ఒక్కటి ఇవ్వు నాకు, నేనే కదా కొనిచ్చింది, బికాజ్ నాకు కొద్దిగా షూటింగ్స్కి వాటికి ఉపయోగపడుతుంది, నేను కూడా ఒక ఛానల్ అది పెట్టుకుంటా అంటే సింపుల్ ఏం చెప్పినాడు తెలుసా, మా కొడుకు ఆడుకుంటాను అన్నాడు, నేను ఇచ్చాను, అది కింద పడి పగిలిపోయింది అన్నాడు. మా కొడుకు అన్నాడు, మన కొడుకు అన్నాడు, ఆయన కొడుకు. అరే ఆమె పుడితే నా కొడుకు అండి, అప్పుడు నాకు పుడితే నా కొడుకు అవుతాడు. మాకు క్లారిటీ, మాకు తెలియదు కదా. సో అట్లా అన్నాడు. అంటే ఎవరికి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటేనేమో అంత విలువగా చూసుకుంటారా, నేను కొనిపెట్టింది అంత చీపా అది, అంటే దాని విలువ తెలియదా. ల్యాప్టాప్ ఆడు కొనుక్కోలేకనేగా నన్ను అడిగాడు, నేను కొనిచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. చిన్నపిల్లలకి ల్యాప్టాప్ ఇవ్వడం ఏంటి, వాళ్ళు పడేయడం ఏంటి, అది అంటే ఇవ్వడం ఇష్టం లేక అట్లా కథలు చెప్పాడు. ఇప్పటికీ ఆ వేస్ట్ గాడు నా ల్యాప్టాప్లోనే బతుకుతున్నాడు, గతి లేనోడు. అప్పుడు డార్లింగ్ బంగారం, ఇప్పుడు వేస్ట్ గాడు. అంతే కదా. మోసం చేసినప్పుడు ఎట్లా, మీకు ఎవరైనా మోసం చేసి వెళ్ళిపోయినా మీరు ఎట్లా మాట్లాడతారు? సిన్సియర్ లవ్ అనేది. మరి సిన్సియర్ లవ్ అంటే ఎవరైనా ఒకరితో ఆగిపోతుంది, అక్కడే అదే ఎండ్, ఇంకా ఒకరితోనే ఉండాలి, ఒకరితోనే పోవాలంటారు. బట్ మీ లైఫ్ లో కానీ ఆ ప్రేమించిన వాడు కొన్ని రోజుల తర్వాత మనకు తెలుస్తుంది వాడు మోసగాడు, చీటర్ అని తెలిసినప్పుడు, అండ్ వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, ఎందుకు చాలా మంది అట్లనే చేసుకున్నారు, సూసైడ్ చేసుకోవడం, లేదా అవతల చంపేయడం, లేదా అక్కడతో స్టాప్ అయిపోవడం. నో నథింగ్, వాళ్ళు కరెక్ట్ కాదన్నప్పుడు మనం చేంజ్ అవ్వాలి కదా మన లైఫ్. ఇప్పుడు తన తర్వాత ఇంకొకరు వచ్చారు కదా, సో వాళ్ళు ఎలా అయింది మరి? ఇంకొకరు ఎవరు వచ్చారు, ముందు వెనక కొద్దిగా. అవునులే, ఎంతమంది గుర్తు. తన తర్వాత మీరు ఒక ఐడియా చేయండి, నెంబర్లు వేసుకోండి మేడం. నెంబర్లు వాళ్ళు ఫస్ట్ లెటర్ పెట్టుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. తన తర్వాత ఇంకొక అతను పరిచయం అయ్యారు. తను చాలా బాగా చూసుకున్నారు నన్ను, కానీ తనకి మ్యారీడ్, 2 పిల్లలు. వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లారు. మరి మ్యారేజ్ అయిన అబ్బాయి నువ్వెలా లవ్ చేసావు? అంటే లవ్ చేయడం అని కాదు, ఇప్పటికీ దాన్ని నేను లవ్ అని చెప్పను, ఫ్రెండ్షిప్, కానీ ఆ రిలేషన్ ఉండే. రొమాన్స్ కాదు, సెక్షువల్ గా వెళ్ళడం కోసం వాడుకోనరా? కాదబ్బా, ఏంది క్లారిటీ? ఆ అబ్బాయి నాకు హెల్ప్ఫుల్ గా ఉన్నాడు, నన్ను చాలా బాగా చూసుకున్నాడు. నన్ను వాళ్ళ ఇంట్లోనే తీసుకెళ్లి వాళ్ళ వైఫ్ కి పరిచయం చేశారు, వాళ్ళ పిల్లలకి పరిచయం చేశారు. అండ్ మేమందరం కలిసి, అంటే మీరు సాటర్డే సండే వస్తే నేను వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, వాళ్ళ పిల్లల్ని నన్ను బాగా చూసుకునేవాళ్ళు, నాకు బట్టలు కొనిపించేవాళ్ళు, నాకు సపోర్టివ్గా ఉండేవాళ్ళు, వాళ్ళ వైఫ్, వాళ్ళ మమ్మీ నన్ను అందరూ బాగా చూసుకునేవాళ్ళు. అంటే హైదరాబాద్లో నాకు ఫ్యామిలీ దొరికింది అట్లా. బట్ మా ఇద్దరికి ఆ రిలేషన్ ఉండింది. మరి నువ్వు మోసం చేస్తాను అనిపించలేదా? మోసం ఏముంది, మళ్ళీ వాళ్ళకి ఇష్టం, అతనికి ఇష్టమైతే నేనేం చేయాలి? అతనికి ఇష్టమే, బట్ ఆ ఫ్యామిలీ ఉంది కదా. నాకు ఇష్టం లేదు, నాకు ఆ రిలేషన్ ఇష్టం లేదు. యాజ్ ఎ ఫ్రెండ్ వరకు ఓకే, గానీ ఇక అబ్బాయిలు మరి అదే కావాలనుకుంటా కదా, నాకైతే ఐడియా లేదు. సో అలాగా కొన్ని రోజులు. ఇది లవ్
అతనికి నాకు లవ్ ఏం లేదు, బట్ వీ హ్యావ్ అన్ రిలేషన్. తర్వాత ఏమైందంటే వాళ్ళ వైఫ్ అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అంటే రీజన్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత చిన్న చిన్న పిల్లలు, 2 పిల్లలతోటి అతను చాలా పాపం నేను చూసాను, చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆమె పిల్లల పేరు దాచిన డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలానే ఇప్పటికీ ఆయన పిల్లలు వాళ్ళ మమ్మీ అనుకుంటా ఉన్నారు. సో అది రిలేషన్ ఉండే. దాని తర్వాత ఒక అంకుల్ పరిచయం అయ్యారు. అందరూ అంకులే లాగా ఉన్నారు అబ్బా. తర్వాత ఒక అంకుల్ పరిచయం అయ్యారు. నైట్ షో తర్వాత అందరూ అంకులే వచ్చినారు. అబ్బా, ఒక అంకుల్ పరిచయం అయ్యారు. అబ్బా, నేను అప్పుడు హాస్టల్లో ఉంటున్నాను, చాలా స్ట్రగుల్ అవుతుంటే, ఆయనది కూడా విజయవాడే, మాది కూడా విజయవాడే. సో తను పరిచయం అయిన తర్వాత ఏమన్నారంటే, తనకి పంజాగుట్టలో ఒక ఫ్లాట్ ఉంది కానీ అదేదో ప్రాబ్లంలో ఉంది, నేను ఎక్కడైనా తీసుకుని ఉందాం అనుకుంటున్నా, మీరు కూడా నాతో కలిసి ఉండండి, మన ఇద్దరం కలిసి ఒక హౌస్ అంటే ఒక ఫ్లాట్ తీసుకుని ఉందాం అన్నారు. అలా అంత కాదు, ఉందామన్నారు. ఉందామంటే ఆ రిలేషన్ కూడా ఉండే, అదే ఉంటదిలే ఫైనల్ గా, అదే కదా. కానీ ఇవంతా బాగుంది మేడం, బట్ ఇదంతా అది కూడా లవ్ కాదు. అదే ఇదంతా చేయడానికి లవ్ అని నేను అడిగింది ఏంటంటే, లవర్ అని అన్నా, మీరు 10 మెంబర్స్ ఆల్రెడీ ఎందుకు చెప్పారు. ఈ ఇద్దరు లవ్ కాదబ్బా, జస్ట్ లివింగ్ రిలేషన్ అంతే, లవ్ కాదు. ఉందామన్నప్పుడు నేను హాస్టల్లోంచి వచ్చేసాను, తను నేను కలిసి రూమ్ లో ఉండే. సో ఫస్ట్ టైం అప్పుడే నేను కుకింగ్, రైస్ కర్రీ వండడము, సో తను వేడి నీళ్ళు పెట్టడం అట్లా కాదు, అలా ఉండే. నాతో పాటు క్యాట్ ఉండేది, క్యాట్ ని పెంచుకుని ఉండేది. ఆ తర్వాత ఎట్లా అంటే నాకేం లవ్ లేదు తన మీద. అతను ఎలా అంటే చాలా పొజిటివ్గా ఉండడం, అంటే నేను ఎవరితో మాట్లాడకూడదు, నేను ఎవరితో మాట్లాడితే నా ఫోన్లోంచి అతను వాళ్ళని బూతి మాటలు తిట్టి పెట్టడం. అవతల పర్సన్కి తెలుసు తిను కాదు అతను అని. ఆ తర్వాత నేను కొద్దిగా ఇక నేను కూడా సంపాదించిన తర్వాత ఓకే, ఒక 5,000 రూపీస్ రెంట్ నేను కట్టుకోగలను అన్న నాకు వచ్చాక నేను తనతోటి చెప్పా, ఏమండి మీరు నేను కలిసి ఉంటున్నాం, వాట్ ఎవర్ రిలేషన్ ఈజ్ ఓకే, నువ్వు ఎంతమందితో తిరుగుతున్నావు నాకు సంబంధం లే, నా ఇష్టం, నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను ఉంటా, మీరు ప్రతిదానికి కండిషన్స్ పెట్టి, ఆయన ఏజ్ వేరు నా ఏజ్ వేరు, సో మనకు సెట్ కాదు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఇంకోసారి బ్రేకప్ కాదు, జస్ట్ నో లవ్ నథింగ్, సో మీరు నాకు ఇంకోసారి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి నేను ఒకదాన్ని సపరేట్ అయిపోయి ఒకదాన్ని ఉంటున్న తర్వాత మళ్ళీ అతనికి నా హౌస్ తెలియదు. ఆ తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు అతను ఫుడ్ తెచ్చి ఇవ్వడం, అండ్ ఇప్పుడు మళ్ళీ టచ్లోకి వచ్చారు. అదంతా అయిపోయిన తర్వాత అంటే అన్ని లింక్స్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళా మా హస్బెండ్కి ముందు ఒక ముస్లిం బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు తను వీడియోస్ చేసి చూపించమన్నప్పుడు నేను అతన్ని కన్వే చేయడం, అతను నేను కలిసి వీడియో చేసి ఇతనికి చూపించడం, సో ఇలా జరిగాయి. మళ్ళీ ఇప్పుడు తను నేను కలిసి పబ్కి వెళ్తున్నాం. లవ్వా? సరే ఇప్పుడు లవ్ చెప్తా. ఈ అంకుల్ తర్వాత సరే, ఈ అంకుల్ తర్వాత నేను ఒక్కదాన్ని ఉంటున్నప్పుడు నాకు ఒక పర్సన్ పరిచయం అయ్యారు. చాలా హైట్ గా ఉంటారు, పర్సనాలిటీ ఉంటారు, చాలా బ్లాక్ గా ఉంటారు. అతని పేరు వెంకటేష్. తనంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా లైఫ్ లో ఇది లవ్ అని చెప్పొచ్చు. ఇంతమంది బాయ్స్ వచ్చిపోయినా కూడా ఒక్క దెబ్బ నన్ను అనకుండా చాలా మంచిగా చూసుకున్న పర్సన్ ఇతను. అండ్ ఒకసారి ఈ పర్సన్ నన్ను అడిగారు అనమాట, మనం మూవీకి వెళ్దామంటే, నీతో మూవీకి వస్తే నాకేం వస్తుంది, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఏదైనా ఒక షూటింగో ఏదైనా నాకు ₹1 వస్తుంది, నీతో సినిమాకి వస్తే నాకేం వస్తుంది అని నేను అన్నాను. దట్ డే హీ స్టార్టెడ్, ఆ పర్సన్ దాన్ని మనసు మీద పెట్టుకుని అతనికి ఫుల్ డబ్బు సంపాదించడమే పని. ఆ తర్వాత నాకు ఏది కావాలంటే అది నో అనుకుండా కొనిపెట్టాడు. నా లైఫ్లో నాకు చాలా అంటే చాలా నా లైఫ్లో నా ఇంట్లో ఉన్న ఫుల్ సామాను, ఫర్నిచర్, ఎవ్రీథింగ్, నాకు శారీస్, ఎవ్రీథింగ్ అది మ్యాటర్. అన్ని కొనిస్తే లవ్. లిజన్ ఫుల్ గా చెప్పండి. అంటే నాకు చాలా కొని ఇచ్చిన తర్వాత నేను ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఇంత అంటే ఎందుకు దేనికి నో చెప్పట్లేదు. గోల్డ్ కావాలంటే గోల్డ్, ఎవ్రీథింగ్. ఎందుకు అంటే రిలేషన్ ఉన్నాం, దట్ ఈస్ ఓకే. ఎందుకంటే నువ్వు ఒకరోజు అన్నావు కదా నాతో సినిమాకి వస్తావా అంటే, నీతో వస్తే నాకు టైం వేస్ట్ అన్నావు కదా, అందుకనే నీకు ఇప్పుడు అర్థమవుతుందా నా కెపాసిటీ ఏంటో, నీకేం కావాలా నేను కొనియగలను. అతనితో కూడా సెక్సువల్ గా అయిందా? దట్ ఈస్ కామన్ కదా. మొత్తానికి మీరు ఏదో కావాలని ఆ తర్వాత అబ్బాయి వెంకటేష్ నేను చెప్పాను కదా, నాకు తనతో లవ్ అయిన తర్వాత నేనేం చెప్పానంటే, నాకు నువ్వు అంటే ఇష్టం అవుతుంది, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం లైఫ్ లో అని చెప్పా. తనకు ఒక సిస్టర్ ఉంది, ఆమెకి ఇంకా మ్యారేజ్ కాలేదు. సో అప్పుడు అతను ఏం చెప్పాడంటే, నువ్వు ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ చేస్తావు అది ఇది అంటే, నీకు అదంతా తెలుసు కదా,
అదంతా నీకు తెలుసు కదా, కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు, నీకు అదంతా తెలుసు కదా అంటే కాదు గీదు అని హీ స్టార్టెడ్ అవాయిడింగ్ మీ. నేను అన్నాను, మరి నువ్వు ఇదంతా నా కోసం ఎందుకు చేసావు? నాకేం కావాలన్నా కొనిచ్చినావు, నాతో మంచిగా ఉన్నావు, నాకు రోజు బిర్యానీ తినిపించావు, నన్ను రోజు సినిమాకి తీసుకెళ్ళావు, నాకు తోడుగా ఉన్నావు, ఫ్రెండ్ అనాలా, లవర్ అనాలా, యాజ్ అ ఫాదర్ మదర్ ఎవ్రీథింగ్ లాగా ఉన్నావు. ఇన్ని రోజులు ఇంత రిలేషన్, మేబీ 1 year అనుకుంటా. ఫస్ట్ బైక్ ఉండే, తర్వాత తను కార్ కొన్నాడు, కార్ కొన్నా కూడా ఫస్ట్ నన్నే ఎక్కించుకున్నాడు. ఒక అబ్బాయి మెంటాలిటీ ఎట్లుంటుందంటే, ఫస్ట్ డే తన కార్ కొన్నప్పుడు, తన కార్లో మేము వెళ్ళినప్పుడు నేను పిన్స్ గిన్స్ మర్చిపోయా కార్లో. నెక్స్ట్ డే తను వచ్చి ఏమన్నాడంటే, నీ పిన్స్ నువ్వు కార్లో మర్చిపోయావు కదా, మా మమ్మీ ఏమందో తెలుసా, ఈ మధ్య ఇంటికి సరిగా రావట్లేదు, ఆల్రెడీ పెళ్లి చేసుకుని బయట కాపురం పెట్టావా అని అనింది. అంటే నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యా, ఇండైరెక్ట్గా ఈ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడని. కానీ అప్పట్లో నాకు ఇంకా అబ్బాయి మీద అంత లేదు. ఎండ్ ఆఫ్ ద డే నేను పెళ్లి చేసుకున్నాను అడిగి అప్పుడు కూడా పిన్స్ నేను మర్చిపోతే నెక్స్ట్ డే ఏమన్నాడంటే, నువ్వు కావాలనే పిన్స్ కార్లో మర్చిపోయినావా అంటే మా మమ్మీకి తెలవాలనా మన ఇద్దరు రిలేషన్ గురించి, అలాగా రివర్స్గా మాట్లాడాడు అనమాట. నేనేమన్నానంటే, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుని అంటూ నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నీ మీద నా ప్రేమ పోవాలంటే నేను మా ఫ్రెండ్ని పిలుస్తా, ఆమెతో సెక్సువల్ మీటింగ్ చేయి. అప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్ ఆమెతోటి సెక్సువల్ మీటింగ్ చేసాడన్న కోపంతో నేను నిన్ను అవాయిడ్ చేస్తానని చెప్పాను. అప్పుడు నేను లవ్ చేసిన అతను అరే లిజన్ కదా, అప్పుడు నేను అన్నా పిలువమన్నాడు. ఆల్రెడీ వేరే మా ఫ్రెండ్ ఉంది, ఆమెకి తనంటే చాలా ఇష్టం, ఈయనకి కూడా ఇష్టమే. పిలిచాను, వాళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్ళారబ్బా. నా బాయ్ ఫ్రెండ్ రూమ్ లోకి వెళ్తే వేరే అమ్మాయితో, నేను బయట కూడా చిన్న, నాకు ఎట్లుంటది ఫీలింగ్ చెప్పు. పని అయిపోయిందని చెప్పారు, పని అయిపోయిందని చెప్పారు. నేను నమ్మలేదు, ప్యాకెట్ చూపించమన్నా, ప్యాకెట్ చూపించారు, దాంట్లో అంతా ఉంది. అయినా కూడా నేను ఏడుస్తున్నా, అయినా పర్లేదు నాకు నువ్వే కావాలి. అమ్మాయిని తిట్టినా ఏమే నా బాయ్ ఫ్రెండ్ తెలుసు. నాకు ఒక డౌట్, దీంట్లో లవ్ అనేది ఎక్కడ ఉంది? ఇదే కదా లవ్ లేకపోతే బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయి డైరెక్ట్ గా మీ దగ్గరకు ఒక అబ్బాయి వచ్చి, స్వాతి గారు మీతో సెక్స్ చేయాలని ఉంది అంటే ఏమంటారు? ఏమంటాను? నో అంటాను కదా. దానికోసం చుట్టూ తిరిగి అక్కడికి వచ్చినారు. ఏమో తెలియదు. సో మీ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళందరితో కూడా మీరు సెక్స్ చేశారు కదా, మరి అదే కదా ఫైనల్. సో వెంకటేష్ ఇప్పటికి నేను కాల్ చేస్తా వెంకటేష్ కి, బికాజ్ నా లైఫ్ లో ఒక మంచి పర్సన్ అంటే వెంకటేష్. సో ఇప్పుడు అతను మ్యారీడ్ అంట, పాప బాబు అంట. మరి ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, మా హస్బెండ్ తో నాకు గొడవలు అయితే కదా, అప్పుడు నా లైఫ్ లో నాకు మంచి పర్సన్ ఎవరంటే వెంకటేష్ గుర్తొస్తాడు. ఇప్పుడు ఆ వెంకటేష్ వచ్చి మనం సెక్స్ చేద్దాం అంటే ఓకేనా? ఆలోచిస్తా, బికాజ్ ఎందుకంటే మళ్ళీ ఈ ఇంటర్వ్యూతో నన్ను ఎక్కడికో పంపించాలని ఫిక్స్ అయిపోయానండి. కాదబ్బా, అంటే ఇంతకు ముందు అంటే ఐఎమ్ సింగిల్, ఇప్పుడు ఐఎమ్ మ్యారీడ్ కదా. మరి ఆలోచిస్తా ఏంటి? ఆలోచిస్తా అంటే మరి నా మొగుడు నన్ను వద్దని ఒక్కడ తీసి దొబ్బే అంటాం అనుకోండి. నేను ఎందుకంటే నా హస్బెండ్ నా నుంచి డివోర్స్ తీసుకుంటున్నాడు, నేను ఎందుకు ఒంటరిగా ఉండాలి? ఎవరో కొత్త అబ్బాయితో మళ్ళీ ట్రైల్ వేసా కన్నా తెలిసిన మంచి పర్సన్ తోటి రిలేషన్ ఉంటే మంచిదే కదా. నన్ను నా బిడ్డని ఇప్పుడు మ్యారేజ్ ఉన్న హస్బెండ్ తో డివోర్స్ అవ్వలేదు, బట్ అట్లానే అక్కడ వరకు అనుకున్నాము. మళ్ళీ ఇదేమైంది, ఆల్రెడీ 10 to 12 మెంబర్స్ అయిపోయినారు. స్వాతి నాయుడు ఒక మ్యారేజ్ చేసుకొని హోమ్లీగా ఉన్నదని అనుకునే టైంలో మళ్ళీ ఇదేంటి? మా హస్బెండ్ కి చాలా కోపం ఎక్కువ, భరించండి. ప్రేమ దొరుకుతుందని పెళ్లి చేసుకున్న కోపం పడమని చేసుకోలేదు. ప్రేమ ఒక్కటే ఎక్కడ దొరకదు, ప్రేమతో పాటు కోపం కూడా కావాలి. ఓకే, కోపం అంటే ఏదైనా నిజంగా కోపం పడే సిచ్యువేషన్ వస్తే కోపం పడచ్చు, అమ్మ బుజ్జి కన్నా అట్లా ప్రేమగా మాట్లాడమంట. ప్రేమే లేదు మా మధ్య, రొమాన్సే లేదు అసలు, తెలుసా? పక్కనే పడుకోరు. ఎట్లా ఎందుకు చేసుకుంటారు పెళ్లి? అప్పుడు ఉండే, అప్పుడు కోపం లేదు, ప్రేమే ఉండే. ఇప్పటికి ఏమన్నారు, కొట్టరు ఏమన్నారు అంటే అంటారు, ఇదంతా ఓకే. లవ్ అన్నారు, అది లవ్ అయితే నాకు అనిపించడంతో ఏదో మరి ఇంకా లవ్ అని మాట ఎట్టకండి, ఎందుకంటే తెలుస్తుందండి ప్రేమ. ఆ లవ్ మీద నాకు ఫీలింగ్ ఉందండి, దాన్ని అనవసరంగా చెడగొట్టకండి. మీరు లవ్ అని నేనైతే 1% కూడా అన్నాను. ఏదో కావాలని ట్రై చేశారు, ఎక్కడికో వెళ్ళి ఏదో జరిగింది. ఈ 3 యాంగిల్ కలిపి మీరు లవ్ అని అనుకోరు తప్ప అది లవ్ కాదు, దానికి ఆ పేరు కూడా ఎట్టకండి. సో ఏదో కావాలనుకున్నా అదే పర్సన్ తో మళ్ళీ 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 చేస్తున్నామంటే దట్ ఈస్ ఆల్సో లవ్. అలా కాదు, మళ్ళీ 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 చేశారు కదా, లవ్ కదా. ఒకసారి లవ్ అనుకునే అమ్మాయినైనా అబ్బాయినైనా జీవితాంతం ఎప్పటికీ మర్చిపోం. మరి మీతో చేసిన వాళ్ళందరూ ఏరి, అరే వాళ్ళు నన్ను వద్దని వెళ్ళిపోతున్నారు, వద్దని వెళ్ళిపోతారంటే అక్కడ అర్థమవుతుంది మీతో మీ పని అయిపోయింది. మీతో చాలా సార్లు అవసరం ఉన్న ఎన్ని రోజులు చేస్తారులే, కానీ ఇలాంటి చెత్త మాకెందుకు. సరే అదంతా వదిలేండి, దాని గురించి వింటుంటే నాకే
ఎందుకు ఈ ఇంటర్వ్యూ మూడ్ పెట్టుకోవాలని అనిపిస్తుందా మీకు కూడా? అంత చండాలం పరిస్థితులు మాకొద్దు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. సో ఈ మ్యారేజ్ లో ఎలా వచ్చింది అసలు? ఇది లవ్ మ్యారేజ్ అంట కదా? లవ్. ఇది కూడా లవ్వే. ఎలా స్టార్ట్ అయింది ఆ అరాచకం? అంటే లవ్ కాకుండా మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు కొన్ని పెళ్లి సంబంధాలు చూశారు. మధ్యవర్తి ఉంటారు కదా, బ్రోకర్స్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళు అనడం ఏంటి స్వాతి నాయుడు కోసం ఆ పెళ్లి సంబంధం, అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని మా మమ్మీ డాడీని కించపరిచేలాగా మాట్లాడడం. ఇంకోటి పెళ్లి సంబంధం పెళ్లి చూపుల దాకా వచ్చిందమ్మా. ఇట్లున్నాడు అబ్బాయి, బాగా మ్యాచ్ అవుతారు కదా. అబ్బా ఎట్లా చెప్తున్నాడు చూడినా. వచ్చారు, అతను పెళ్లి కొడుకు ఎవడన్నా ఒక్కడొస్తాడు కదా, ఫ్రెండ్ని తీసుకుని వస్తాడు పెళ్లి చూపులకి. ఎవరికో నచ్చుతారని వచ్చారు. అదే వేస్ట్ గా వాళ్ళు ఇద్దరు వచ్చారు, మా ఇంటికి వచ్చారు విజయవాడలో. వాళ్ళ కోసం చీర కట్టుకోమన్నారు, పూలు పెట్టుకోమన్నారు. చెయ్యాలి కదా మరి, మమ్మీ డాడీ చీర కట్టుకోమన్నారు స్వాతి గారిని. చీర కట్టుకోమన్నారు, పూలు. సరే అయిపోయింది కదా, కట్టుకోమన్నారా చుట్టుకోమన్నారా? కట్టుకున్నాను, మమ్మీ డాడీ ఉన్నారు కదా. సరే అని చెప్పేసి వచ్చాడు. మాట్లాడుతుంటే అబ్బాయి లావుగున్నాడు అంటే నేనేమన్నానంటే, నా లైఫ్లో అప్పటికి చాలా లవ్ ఫెయిల్యూర్స్ అయింది. అబ్బాయి లావుగున్న ఎట్లున్నా పర్లే, నా లైఫ్లోకి వచ్చారు, నన్ను పెళ్లి చేసుకున్నారంటే ఇట్స్ మై హాఫ్. కావాలంటే ఇద్దరం జిమ్ చేస్తాం, ఎట్లైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు అందంగా ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు, రేపటి రోజున అందం పోతే అట్లా కాదు, నాకు అండగా తోడుగా ఉండి నాకు లైఫ్ లాంగ్ మంచిగా ఉండే నా హస్బెండ్ అంటే ఇట్స్ మై ప్రాపర్టీ, అట్లా ఉండాలని. నేను లావుగున్నా పర్లేదు, నాకు అది ప్రాబ్లం కాదు. వాళ్ళ దగ్గర నుండి లాక్కండి, వీళ్ళ దగ్గర నుండి ఎలా స్టార్ట్ అయింది చెప్పండి. ఏది ఇప్పుడు మీ లవ్ అని పెళ్లి చూపులు వచ్చింది కదా. ఆ అబ్బాయి నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేసి అబ్బాయి ఏమంటాడు, మా ఫ్రెండ్ వచ్చాడు చూడండి, అతను మీతో మాట్లాడుతా అంటున్నాడు, మనం పర్సనల్ గా కలుద్దాం, ఇంట్లో చెప్పకండి అంటున్నాడు. పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు పక్కన ఫ్రెండ్ని తీసుకుని వచ్చి చెప్తున్నాడు. నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పిన, మా మమ్మీ వాళ్ళు మంచిగా మధ్యవర్తికి ఫోన్ చేసి ఫుల్ దెంగులు పెట్టిండ్రు. ఏమండి ఏమండి పెళ్లి చూపులకు వచ్చి ఇట్లా చేస్తున్నారని. మా హస్బెండ్ అంటే అదే పెళ్లి లవ్ అరేంజ్ పెళ్లి చేసుకున్నాం. అదే మీ ఇద్దరికి ఎలా లవ్? యాక్చువల్లీ అప్పటికి మీకు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఉండే. ఆ తర్వాత లాస్ట్ నేను విన్నాను, మీకు వేరే హస్బెండ్, మీకు వేరే లవర్ ఉన్నారంట, తనకి వేరే లవర్ ఉన్నారంట, బట్ మీ ఇద్దరు లవ్ చేసుకుంటారు. బ్రేకప్ అయిపోయింది వాళ్ళిద్దరికి. మా హస్బెండ్ నేను సింగిల్ ఉన్నప్పుడు మేము కలిసి టూర్స్ వెళ్దాం, గోవా అట్లా వెళ్ళినప్పుడు నాకు మెన్సెన్స్ వచ్చి రిటర్న్ లో చాలా పెయిన్ఫుల్ గా ఉంటే స్కార్పియో ఏదో వెనకేమో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ముందు డ్రైవర్ ఇంకో ఫ్రెండ్, మధ్యలో మేము ఇద్దరం ఉన్నప్పుడు ఇంతే ఉంది, ఇంత కూడా లేదు. తను ఇక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుని తన ఇక్కడ నేను తల పెట్టి పడుకున్నా. కంటిన్యూ 14 hours సంథింగ్. మ్యారేజ్ వరకు ఎలా వచ్చింది చెప్పండి. అదే చెప్తున్నాను. సో పడుకున్నప్పుడు తను నన్ను డిస్టర్బ్ చేయలేదు, తను నన్ను డిస్టర్బ్ చేయనా. అప్పుడు నాకు లవ్ పుట్టింది, ఈ పర్సన్ మంచిగా ఉన్నాడు, ఇంత బాగా చూసుకున్నాడని లవ్ పుట్టిన తర్వాత కొన్ని రోజులు మేము కలిసి ఉన్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా అంటే మా హస్బెండ్ చేసుకుని అన్నాడు, లేదు లేదు చేసుకోవాలని. అలా ఏం కాదు కానీ చేసుకుందాం అనేసి నేనే ఇబ్బంది పెట్టేసిన. మా పెళ్లి వీడియో చూసినారా, మా హస్బెండ్ ఫేస్ లో నవ్వే ఉండదు అసలు. నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తా, పెళ్లి అవుతుంది మా హస్బెండ్. ఇప్పటి కూడా లేదు కదా, ఇప్పటి కూడా లేదు కదా, కానీ ఆయనే నాకు తిడతాడు. నేనే ఇక అన్ని మనసులో తిడతారు, మీరు ఆయన కొడతారు అన్నట్లు ఉంది. నేనేమన్నాను అసలు, చాలా బుద్ధి. ఆయన నన్ను తిడతా ఉంటారు, ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా తిడతా ఉన్నారు, అయినా కూడా నేను అన్ని మనసులో దాచుకుని. సో ఓకే, మీకు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప, సో ఇప్పటికీ ఒకలా ఉన్నారు, బట్ నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ లో పాప పెద్ద అవుతుంది, సో చూసే జనం కూడా వీళ్ళ మదర్ లాంటిది అని థాట్ రాకూడదు. అంటే ఇప్పటికైనా మీరు కొంచెం ఆపి కంట్రోల్ చేయొచ్చు కదా. నేను ఇప్పుడు ఇంకో బేబీ కూడా ప్లాన్ చేస్తున్నా కానీ ఇంకా ప్రెగ్నెంట్ రాలేదు. నేను అడిగింది ఏంటి మీరు చెప్తున్నారు? అవును, పాప పెద్దగా అవుతుంది, నెక్స్ట్ ఇంకో బేబీ పాప పెద్దగా అవుతారు, అయితే ఏంటి వాట్? వాళ్ళకి సొసైటీలో ఒక పేరు అంటూ గుర్తింపు అంటూ కావాలి. స్వాతి నాయుడు వాళ్ళ డాటర్ అని, బోల్డ్ స్వాతి నాయుడు. బోల్డ్ స్వాతి నాయుడు. ఇప్పుడు సన్నీ లియోన్ పిల్లలకి 3 పిల్లలు పెంచుకుంటున్నారు, ఏమని ప్రతిదానికి సన్నీ లియోన్ ఎందుకు తీసుకొస్తావు? బికాస్ మరి ఆమె ఎవరు తప్పు పట్టారు, ఎందుకు నన్ను ఎందుకు తప్పు పడతారు? అందరు అర్థం కాదు. ఆహా, అంటే డబ్బులుంటే ఒప్పు అయిపోతుందా, డబ్బులు లేకపోతే తప్పు అవుతుందా? అలా అనిపిస్తుందా? మీరు ఆ రూట్ లో ఫిక్స్ గా ఉన్నారు కదా, అంతేనా? కాదు అండి, వి కాంట్ చేంజ్, మనం ఏం చేంజ్ చేయలేము, చేంజ్ అవ్వాలని కూడా నాకు లేదు. మీ పేరెంట్స్ కోసం మీరు ఎలాగా అవ్వలేదు, బట్ మీ పిల్లల కోసం మా పేరెంట్స్ కోసం అవ్వలేదు, మా హస్బెండ్ కోసం అవ్వలేదు, నా కోసం నేను అవ్వలేదు, మా పిల్లల కోసం కూడా నేను నాలాగే ఉంటా, మా పిల్లలు నన్ను నాలాగే ఇష్టపడాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, స్వాతి నాయుడికి
సెక్స్ పిచ్చి అని అన్నారు. ఏం లేదు అట్లా. సెక్స్ పిచ్ అంటే నచ్చిన అబ్బాయి నచ్చాలి, నచ్చితే ఎంతవరకు వాస్తవం? అప్పుడు సెక్స్. నాకు నచ్చిన బాయ్ ఫ్రెండ్ తోటి సెక్స్ కోసం మేము గొడవలు పడేది. నాకు ఒక ముస్లిం బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. వన్స్ తనతోటి సెక్స్ నచ్చిన తర్వాత నాకు కావాలని నేను అంటాను, దాన్ని అరుసుగా తీసుకున్న అబ్బాయి నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నేను నీతో సెక్స్ చేస్తాను అని చెప్తే నేను ఆ అబ్బాయికి డబ్బులు ఇస్తే సెక్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సెక్స్ పిచ్చి అంటారు. అదే పర్సన్ నచ్చాలి. సెక్స్ పిచ్చి అంటే నచ్చితే సెక్స్ పిచ్చి, పర్టికులర్ ఆ పర్సన్ తోటి సెక్స్ ఇష్టం అట్లా. అది క్లారిటీగా ఉన్నారండి. వేరే వాళ్ళతో వీడియో చేస్తేనే చేస్తానంటే వేరే వాళ్ళతో వీడియో చేసి వాడికి చూపించి అప్పుడు అట్లా చాలా జరిగినాయి. ఓకే, డాక్టర్ సమరం గారితో కూడా మీరు ట్రావెల్ అయ్యారు. అవును. సో ఎలా అనిపించింది అతనితో? వెరీ గుడ్, మంచి ఎక్స్పీరియన్స్. సార్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను నా లైఫ్లో. ఇప్పుడు ఇవాళ రోజున నేను ఇంకా కొన్ని షోస్ చేసుకుంటున్నానంటే అది అంతా కూడా సార్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో అట్లా అతను ఏం నేర్చుకున్నారు అతని దగ్గర నుండి? సెక్స్ ఎడ్యుకేషన్ ప్రయోగం చేశారు? ప్రయోగం ఏం చేయలేదు. అంటే ఇప్పుడు మీరు అక్కడ చదివి వినిపించేవారు కదా, సో అతను చెప్తున్నప్పుడు మీకు ఏదైనా అనిపించిందా ఇలా ఇది కరెక్ట్ వర్డ్స్ ఇలా అని? డాక్టర్ గారు చెప్తే అన్ని రైటే కదా, సో నేను అంతా వినేది మంచిగా. సెక్స్ గురించి ఒక మంచి అవగాహన వచ్చింది నాకు. ఓకే, సో అట్లా. సో ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటారు? నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే మంచిగా అబ్రాడ్ నుంచి అవకాశం వస్తే అక్కడికి వెళ్ళిపోయి బ్లూ ఫిల్మ్స్ చేసుకుని మంచిగా డబ్బులు సంపాదించుకుని లైఫ్లో సెటిల్ అయిపోయి ఆ తర్వాత మళ్ళా మన ఊరు మన దేశం కాబట్టి ఇక్కడికి వచ్చి మంచిగా ప్రొడ్యూస్ చేసుకుని ఈ చెత్త ఇండస్ట్రీలో అందరికీ వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఏదో చిన్న చిత్తకు అవకాశాలు ఇచ్చి 6 నెలలకు ఒకసారి ఇస్తే నా లైఫ్ గడవదు కదా. కాబట్టి మంచిగా ఎవరి కాళ్ళు పట్టుకున్నా ఏమొస్తుంది అదే కమిట్మెంట్ అడుగుతారేమో, అదంతా చేసే కన్నా హ్యాపీగా బ్లూ ఫిల్మ్లో చేసుకుని హ్యాపీగా రాజాలాగా బతకొచ్చు. సో సీక్రెట్గా అది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాకు అవకాశం ఇవ్వకపోయినా నేనే ఓన్గా చేసుకోవచ్చు. సో అదంతా నేను అనుకుంటున్నా, బట్ అదంతా అవుతుందో అవుతుందో తెలియదు. ఈలోపు ఎవరైనా అవకాశం ఇస్తే కూడా నేను చేస్తాను. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏదేదో అడగాలనుకున్నాను, బట్ ఏ క్వశ్చన్కి కూడా నాకు మీ నుండి అడిగితాలంటే ఆన్సర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతాను. అయ్యో, ఎందుకంటే ఏం చేసినా నా ఇష్టం, నేను అలానే చేస్తా, మారను అంటే మేమేం చేయలేము. బట్ నా లైఫ్ ఇలా నచ్చింది, నేను ఇలా ఉన్నాను, తప్పేమన్నా ఉందా? మీకు నచ్చింది మీరు ఉన్నారు, బట్ సొసైటీ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. సొసైటీ నా ఒక్క దాంతో సొసైటీ చెడిపోయేది లేదు, బాగుపడేది లేదు అబ్బా. సొసైటీలో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సొసైటీలో ప్రాబ్లమ్స్ అంటే డబ్బు లేని వాళ్ళు, డబ్బు లేకపోతే హెల్ప్ చేసేది ఎవరో తెలియదు, కానీ డబ్బులు ఉంటే తీసుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు. సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను పెద్ద ప్రాబ్లమా సొసైటీకి? చాలా పెద్ద. మీ క్యారెక్టర్ మీరు బ్యాడ్ చేసుకున్నాను ఎప్పుడు అనిపించలేదు మీకు? అట్లేం అనిపించలేదు. సో బోల్డ్గా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా బాధపడ్డారా? లేదు, బాధపడలేదు. హ్యాపీ? అవునులే, అందులో ఫీల్ హ్యాపీగా నేను బాధపడలేదు. బాధపడితే నేను చేయలేను షూటింగ్స్. నేను షూటింగ్ చేయకపోతే జనాలకి ఎట్లా ఎంటర్టైన్ చేయగలను? నేను బాధపడితే అది మంచిగా రాదు, సీన్ పండదు. సో నేను మంచిగా ఉంటేనే చూసే జనాలకి నచ్చాలి కదా, హ్యాపీనెస్ ఉండాలి. అట్లా మంచిదే. ఇంకా మంచిగా చేసుకుంటూ మీరు నాతో ఇంటర్వ్యూ చేసి మీకు కూడా చాలా విషయాలు తెలిసిపోతున్నాయి. చాలా తెలిసిపోతున్నాయి. సో ఇంకా మీరు చాలా ప్రాజెక్టులు చేస్తూ ఇంకా చాలా మందిని ఉద్ధరించాలని అనుకుంటాను. బట్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే యూట్యూబ్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఏదైనా మీ హార్ట్ కి టచ్ అయిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుందాం అనుకున్నాను. బట్ నాకైతే స్టోరీస్ కన్నా ఈ ఇల్లీగల్ అఫైర్స్ కదా, హార్ట్ టచింగ్ స్టోరీస్ వెంకటేష్ ది అది ఇది ఇవన్నీ చెప్పగా హార్ట్ టచింగ్ కాదు, ఇంకొకటి అనిపిస్తాను ఎందుకంటే అన్ని టచ్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మా షోకి వచ్చి మాకు ఇంత ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో చూసారు కదా గైస్, స్వాతి గారి ఇంటర్వ్యూ. సో ఆవిడ అలానే ఉంటారంటే అలానే చేస్తారంటే ఇంకా చాలా మందిని ఎంటర్టైన్మెంట్ చేస్తాను అంటున్నారు. సో ఆవిడ చేస్తారు, మీరు చూడండి. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.